Namaste, welcome to Morning Edition. Headlines చూద్దాం. కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ బరిలో 52 మంది అభ్యర్థులు. ఇవాళ పంజాబ్, కేరళకు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. తీరం దాటిన రెమాల్ తుపాన్, బలమైన గాలులకు బెంగాల్ అతలాకుతలం. తెలంగాణలో అకాల వర్షం బీభత్సం, రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు వేగవంతం, ఇవాళ పోలీసుల ఎదుటకు నటి హేమ. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, కవిత తరఫున వాదనలు విననున్న ఢిల్లీ హైకోర్టు. గుజరాత్ గేమ్ జోన్లో 33కు చేరిన మృతుల సంఖ్య, ఇవాళ హైకోర్టులో విచారణ. ఐపీఎల్ ఫైనల్స్ లో బోల్తా కొట్టిన హైదరాబాద్, మూడోసారి కప్పును ముద్దాడిన కోల్కతా. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో స్థానిక హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద ఉన్న స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అయితే గుర్తు తెలియని దుండుగులు దీన్ని తగలబెట్టి ఉండొచ్చని స్క్రాప్ గోడౌన్ యజమాని కోరాడ వైకుంఠరావు ఆరోపిస్తున్నారు. సుమారు 70 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. సమాచారం అందుకున్న నర్సన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం ఆర్జీఎం కాలేజ్లో 2 స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నంద్యాల డోన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షకులపై ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదో వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నంద్యాల జిల్లా పాణ్యం ఆర్జీఎం కాలేజ్లో 2 స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నంద్యాల డోన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షకులపై ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదో వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం ఆర్జీఎం కాలేజ్లో 2 స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నంద్యాల డోన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. కరెస్పాండెంట్ శ్రీనివాస్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికైనా సీసీ కెమెరాల పనితీరును సరిచేశారు. అసలు ఎందుకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఎప్పుడు గుర్తించారు దీన్ని? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ స్ట్రాంగ్ రూమ్ లో వద్ద కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంతో పాటు జోన్ నియోజకవర్గానికి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్ పత్రాలతో పాటు ఈవీఎం బాక్సులను కూడా నంద్యాలలోని ఒక ప్రైవేటు కాలేజీలో భద్రపరిచారు. శనివారం మధ్యాహ్నం నుంచి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు నంద్యాల పాణ్యము నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా డోను ఈ నియోజకవర్గాలకు సంబంధించి సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని ఏజెంట్లు మొదట గుర్తించారు. అయినా మరొకసారి తమ అనుమానాన్ని నివృత్తి చేసుకున్నారన్న ఉద్దేశంతో అక్కడ నియమించిన సిబ్బందిని కూడా ఏజెంట్లు అడగడం జరిగింది. ఇట డోను నంద్యాల నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, స్పష్టంగా మాకైతే కనిపిస్తున్నాయని, మీ దృష్టికి వచ్చాయా లేదా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడగడం జరిగింది. అయితే వారు కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని కూడా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలటువంటి ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినటువంటి బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు దృష్టికి తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోతే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చునని, ఈ విషయాన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోతామని, సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాకు స్పష్టంగా తెలియజేయాలని కూడా బైరెడ్డి శబరి నంద్యాల కలెక్టర్ ని పట్టుబట్టారు. అయితే ఈ విషయంలో వాస్తవాలు కనుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతారని కూడా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు నంద్యాలలో ఈ ఈవీఎం బాక్సులు భద్రపరిచినటువంటి ఓ ప్రైవేట్ కాలేజీకి వద్దకు చేరుకున్న కలెక్టర్ అక్కడ పరిశీలించగా 2 నియోజకవర్గాలకు సంబంధించి సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సీసీ కెమెరాలు పనిచేసేలాగా చర్యలు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లా రాష్ట్రంలో ఎన్నికలు జరిగి అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో నంద్యాలలో మాత్రం ఈ ఈవీఎం బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లో వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనేది కొంత జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయారు. ఎన్నికల కమిషన్ నుంచి కూడా విచారించి తగు చర్యలు చేపడతామని, బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామని కూడా ఎన్నికల కమిషన్ బైరెడ్డి శబరికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో శ్రీనివాస్, ఇప్పటికైనా కొత్త సీసీ కెమెరాలు ఏమైనా అమర్చారా? శనివారం మధ్యాహ్నం ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించిన ఏజెంట్లు వెంటనే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బైరెడ్డి శబరి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె వెంటనే నంద్యాల కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నంద్యాల కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇద్దరు కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్లి పరిశీలించారు. తక్షణమే సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది అక్కడ ఉన్న సిబ్బందిని నివేదిక సమర్పించాలని కూడా జిల్లా కలెక్టర్ కోరారు. ఆ తర్వాత అప్రమత్తమైనటువంటి సిబ్బంది సాంకేతిక కారణాల వలన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, త్వరలోనే సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో కలెక్టర్ అక్కడి నుంచి తిరిగి వచ్చారు. నిన్న మధ్యాహ్నానికి సీసీ కెమెరాలు పనిచేయడం యథావిధిగా పనిచేస్తున్నాయని కూడా అక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు పట్టభద్రులు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరిలో పురుషులు 2,88,189 ఉండగా మహిళలు 1,75,645 మంది ఉన్నారు. ఆరు 605 పోలింగ్ స్టేషన్లలో 3,000 మందికి పైగా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్స్కు చేరుకోనున్నాయి. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికకు మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో అభ్యర్థికి ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా నిర్వహిస్తున్నారు. మొత్తం 807 బ్యాలెట్ బాక్సులను, సుమారు 8 లక్షల బ్యాలెట్ పత్రాలను ఉంచారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలో కాంగ్రెస్ తరఫున తీర్మార్ మల్లన్న, భాజపా అభ్యర్థిగా జి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో గెలుపొందే అభ్యర్థి 2027 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికకే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నారు. వారు ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహించడంతో వారు ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారోనని అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఆయా పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 5న ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. తీసినావా జగ్గు సార్ పెడదు ఇది సార్ బ్యాలెట్ అల్లేసే తీసినావా? బ్యాలెట్ అల్లేసి అదైతే పెట్టుకో. పోలింగ్ స్టార్ట్ అని ఓటర్ల సంఖ్య 1,67,727గా ఉంది. దీంట్లో 1,05,200
నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని చెప్పారు. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గొమ్మికూడ రాతని పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవరూ లోపలికి రాకూడదని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు పోలీసు అధికారులకు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎవరైనా ఈ నియమ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురి చేస్తే అటు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వరంగల్ సిపి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని చెప్పారు. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమ్మికూడ రాతిని పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవరూ లోపలికి రాకూడదని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు పోలీసు అధికారులకు సిబ్బందికి సహకరించాలని కోరారు. సీఎంకు మంత్రులకు మధ్య దూరం పెరిగిందా? ముఖ్యమంత్రిపై విపక్షాల మాటల దాడులు చేస్తున్న మంత్రులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? తాము స్పందిస్తే సీఎంకి మైలేజ్ వస్తుందని మంత్రులు భావిస్తున్నారా? లేక విపక్షాల మాదిరిగానే మంత్రులకు రేవంత్ ప్రధాన టార్గెట్గా మారారా? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు సైతం ఫెయిల్ అవుతున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ నేతలు, మరోవైపు ప్రభుత్వ నేతలు, రెండు వర్గాలు ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ పైనే వదిలేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. పాలన బాగానే ఉన్నా ప్రతిరోజు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ పాలనపై ప్రతిరోజు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు వదులుతోంది. దీనికి చెక్ పెట్టడంలో ఇటు మంత్రులు గాని, అటు పార్టీలోని కీలక నేతలు గాని కౌంటర్ ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బంది అవుతోందని క్షేత్రస్థాయి నేతలు అంటున్నారు. తమ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా మంత్రులు తమకేమీ సంబంధం లేనట్టు సైలెంట్ గానే ఉంటున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించిందని గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమిత్ షా ఫేక్ వీడియో విషయంలో పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్గా ఉన్న రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినా ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులెవ్వరూ కనీసం స్పందించలేదు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అధికార కాంగ్రెస్ పై మాటల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్, రుణమాఫీ, రైతు బంధు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ భృతి, పంట బోనస్ తదితర అంశాలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇటు మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్ తో పాటు అటు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం పడిపోతోందని, రేవంత్ పార్టీ మారతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా మంత్రులు, సీనియర్ నేతలు ధీటుగా స్పందించకపోవడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రిత్వ శాఖలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు సాగిస్తున్నాయి.
రేవంత్ ట్యాక్స్, బట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ అని వరుస ప్రెస్ మీట్లతో కారు కాషాయ నేతలు హోరెత్తిస్తున్న మంత్రులు మారు మాట్లాడడం లేదు. విద్యుత్ కోతలు, రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, విత్తనాల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పవర్ ట్రిప్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఆయా శాఖల మంత్రుల నుంచి కనీస స్పందన లేదు. దీంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదని, నిప్పులేనిదే పొగరాదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా తమకేమిటి అన్నట్టు మంత్రుల వ్యవహార శైలి మారినట్టు తెలుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయడంలో వెనకడుగు వేస్తే పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని పార్టీలో సీరియస్ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. తాము మద్దతిస్తే రేవంత్ క్రేజ్ పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అన్ని విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చుకుంటారు. తమకెందుకు తలనొప్పి అన్న ధోరణితో మంత్రులున్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ సహచరులు తనను ఒంటరిని చేస్తున్నారని సన్నిహితుల వద్ద రేవంత్ వాపోతున్నట్టు సమాచారం. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదు, తమ పని తాము చేసుకుంటూ పోతామని మంత్రులు అంటున్నారు. అయితే మంత్రుల మౌన వైఖరి, తటస్థ వైఖరి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెడుతోంది. దీంతో మున్ముందు ఈ సమస్య ఎక్కడికి దారితీస్తోందో అని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఖరీఫ్ పంటకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కాస్త ముందుగానే వరుణుడు చినుకులు కురిపించడంతో విత్తనాలకు పరిగెడుతున్నారు రైతులు. ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలతో రైతులను నిండా ముంచేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతులను ఆగం చేస్తున్నారు వ్యాపారస్తులు. వరంగల్ జిల్లాలో అక్కడక్కడ చినుకులు పడడంతో విత్తనాలు కొనుగోలుపై దృష్టి పెట్టారు రైతులు. సీడ్స్ కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరారు. సీడ్స్ డిమాండ్ను గమనించిన వ్యాపారస్తులు ఇదే అదనుగా బ్లాక్లు అమ్ముతూ ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. దీంతో రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించడంతో వరంగల్ జిల్లాలో సీడ్ షాపులపై కొరడా జిలిపిస్తున్నారు. అన్నదాతలను ఆగం చేస్తున్న వ్యాపారస్తుల పని పట్టేందుకు రంగంలోకి దిగారు జాయింట్ కలెక్టర్ ఉషా దయాల్. డీలర్ల వద్దకు వచ్చిన సీడ్ ఎంత, ఆ స్టాక్ ఏ షాప్లకు ఎంత విక్రయించారు, ఆ షాప్లలో ఆ స్టాక్ ఉందా, అమ్మేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే మార్కెట్లో అధికంగా అమ్ముడుపోయే 3 రకాల పత్తి విత్తనాలను గుర్తించిన అధికారులు ఆ విత్తనాలను ఏ షాపులు ఎంత స్టాక్ ఉంది, రైతులకు ఎంఆర్పీ రేటుకే ఇస్తున్నారా, అధిక ధరతో విక్రయిస్తున్నారా అని స్టాక్ బుక్లు చెక్ చేశారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏదన్నా ఉందా అని కూడా చూడటం జరిగింది. అన్ని బిల్స్ కూడా చెక్ చేశాము. రిజిస్టర్స్ కూడా డీలర్స్ మెయింటైన్ చేయటం చెప్పడం జరిగింది. రైతులకు ఏ రైతులకు ఇస్తున్నారు పత్తి ప్యాకెట్లు, లాట్ నెంబర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారా, ఏ డీలరు ఎంతమంది రైతులకి ఎన్ని ప్యాకెట్లు ఎన్ని వెరైటీస్ అమ్మారు అనేది ఒక చక్కటి లెక్క మనకి. అలాగే రేటు బ్యానర్ ఒకటి, అలాగే రైతులు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి డీలర్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కానీ బ్లాక్ మార్కెట్ చేయకూడదు, ఉన్నా కూడా విత్తనాలు లేవని చెప్పకూడదు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే రైతుకు అవసరం లేకపోయినా వేరే విత్తనాలను అంటగడుతున్నారు వ్యాపారస్తులు. రైతు డిమాండ్ చేసిన సీడ్ ఇవ్వాలంటే తాము చెప్పినట్టు వేరే విత్తనాలు కూడా కొనాల్సిందేనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరికొందరు సీడ్ రేట్ ఒక ధర ఉంటే దానికంటే అధిక రేటుతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక రైతులు డిమాండ్ చేస్తున్న 3 రకాల పత్తి విత్తనాల ధరలు స్టాక్ బోర్డులో ఎక్కడ ఉండడం లేదు. దీంతో దుకాణదారుడు ఎంత చెప్తే అంత రేటు కొనాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. దీంతో వ్యాపారస్తులు బ్లాక్ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ₹1 కూడా అధిక ధరకు అమ్మేది లేదని, అలా కాదని రైతులను ముంచితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి ఇకనైనా వ్యాపారస్తులు తమ బుద్ధిని మార్చుకుంటారా, లేదంటే అధికారుల మాటను పెడచేవిన పెట్టి తమ దంద తాము నడిపించుకుంటారా చూడాలి మరి. రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్పై విరుచుకుపడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ ఆదివారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటింది.
తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వరకు పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్ అతలాకుతలమవుతుంది. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తీర ప్రాంతాల నుంచి దాదాపు 1,20,000 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర దక్షిణ పరిగణాల జిల్లాలకు నష్టం అత్యధికంగా ఉండొచ్చని అంచనా. ఇక సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. మరోపక్క తుపాను ప్రభావంతో ఇప్పటికే ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో కొన్ని రైళ్లు రద్దు చేశారు. అలాగే కోల్కతా విమానాశ్రయంలో 21 గంటల వరకు మొత్తం 394 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. అటు బంగ్లాదేశ్పై కూడా రెమాల్ ప్రభావం పడింది. దీంతో పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన 10వ నెంబర్ సూచి జారీ చేశారు. కోక్స్ బజార్, చిట్టోగ్రామ్ పోర్టుల్లో 9వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఇక సముద్రంలోకి కెరటాలు సాధారణం కంటే 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. తుపాను కారణంగా చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్లో కూడా విమాన సర్వీసులు రద్దు చేశారు. రెమాల్ ఇప్పుడిప్పుడే విడిచిపోదని, మరో 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశాపై ప్రభావం చూపుతుందని, ఈ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అసోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోపక్క తుపాను సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సమీక్షకు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు కూడా హాజరయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోదీ. ఇక రెమాల్ విరుచుకుపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సిబి ఆనంద్ బోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక తుపాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలు పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రెండు నెలలకు పైగా సాగిన ఐపీఎల్ మెగా టోర్నీ ముగిసింది. ఫైనల్లో హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. కోల్కతా 8 వికెట్ల తేడాతో నెగ్గి మూడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ చివరి మెట్టుపై బోల్తా పడడంతో అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఇక వేలంపాట నుంచి మొదలు మ్యాచ్లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటి ఉండే ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జట్టు ఓడినా గెలిచిన చప్పట్లతో మద్దతు తెలిపే తను ఫైనల్లో ఆరెంజ్ ఆర్మీ ఓడడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది బులెటిన్ విశేషాలు. నమస్తే.